హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. దిస్ ఈజ్ సుష్మిత. ఈరోజు మనం అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ అనే నెట్ఫ్లిక్స్ లైవ్ యాక్షన్ వెబ్ సిరీస్ గురించి పూర్తి వివరణ చెప్పుకుందాం. ఈ సిరీస్ 2024 ఫిబ్రవరి 22న రిలీజ్ అయింది. 8 ఎపిసోడ్లతో మొదటి సీజన్ గా ఒక్కో ఎపిసోడ్ 55 నిమిషాల పాటు ఉంటుంది. ఈ సిరీస్ 2005-2008 మధ్య నిక్లోడియన్ లో వచ్చిన యానిమేటెడ్ సిరీస్ లైవ్ యాక్షన్ అడాప్షన్. ఆల్బర్ట్ కిప్ డెవలప్ చేసిన ఈ సిరీస్లో గోర్డన్ కోమియర్, కియా వెంటియో, ఇయన్ ఓస్లీ, డలాస్ ల్యూ, పౌల్ సున్ హ్యుంగ్లీ, కెన్ లెంగ్ మరియు డానియల్ డాకిమ్ వంటి టాలెంటెడ్ క్యాస్ట్ ఉన్నారు. ఈ వీడియోలో సిరీస్ ప్లాట్, క్యారెక్టర్స్, థీమ్స్, స్ట్రెంగ్త్స్ మరియు వీక్నెసెస్ మరియు తెలుగు ఆడియన్స్ కి ఎందుకు అపీల్ అవుతుందో డిస్కస్ చేద్దాం. కాబట్టి రెడీగా ఉండండి, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ అనేది ఒక ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ లైవ్ యాక్షన్ సిరీస్. ఇది నిక్లోడియన్ యానిమేటెడ్ సిరీస్ ఆధారంగా నెట్ఫ్లిక్స్ లో ఆల్బర్ట్ కిమ్ డెవలప్ చేశారు. ఈ సిరీస్ ఒక ఫిక్షనల్ వరల్డ్ లో సెట్ చేయబడింది. ఇక్కడ సివిలైజేషన్ 4 సెషన్స్ గా విభజించబడుతుంది. అదే వాటర్ ట్రైబ్స్, ఎర్త్ కింగ్డమ్, ఫైర్ నేషన్ మరియు ఎయిర్ నోమాడ్స్. కొంతమంది బెండర్స్ అనే పిలువబడే వాళ్ళు వాటర్, ఎర్త్, ఫైర్ లేదా ఎయిర్ ని టెలికైనటిక్ గా మ్యానిపులేట్ చేయగలరు. కానీ ఒకడు మాత్రమే అవతార్ 4 ఎలిమెంట్స్ ని బెండ్ చేయగలడు. స్పిరిట్ వరల్డ్ మరియు మానవలోకం మధ్య బ్రిడ్జ్ గా ఉంటాడు. స్టోరీ ఆంగ్ అనే 12 ఏళ్ల బాయ్ లాస్ట్ ఎయిర్ బెండర్ మరియు అవతార్ చుట్టూ తిరుగుతుంది. అతను 100 సంవత్సరాలు ఐస్ లో ఫ్రోజన్ గా ఉండి ఫైర్ నేషన్ వారి జెనోసైడ్ తర్వాత మేల్కుంటాడు. కాటారా మరియు సోకా అనే వాటర్ టైప్ సిబ్లింగ్స్ తో కలిసి ఆంగ్ 4 ఎలిమెంట్స్ మాస్టర్ చేసి ఫైర్ నేషన్ ని డిఫీట్ చేయడానికి జర్నీ స్టార్ట్ చేస్తాడు. జూకో ఫైర్ నేషన్ యొక్క ఎక్సైల్డ్ ప్రిన్స్. తన ఆనర్ రీస్టోర్ చేయడానికి ఆంగ్ ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈ సిరీస్ యానిమేటెడ్ వర్షన్ కి ఫెయిత్ఫుల్ గా ఉంటూ విజువల్ ఎఫెక్ట్స్ మరియు ఏషియన్ ఇన్స్పైర్డ్ వరల్డ్ తో ఆడియన్స్ ని ఆకర్షిస్తుంది. అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ సీజన్ 1 యానిమేటెడ్ సిరీస్ బుక్ 1 వాటర్ ని అడాప్ట్ చేస్తుంది. స్టోరీ ఆంగ్ 12 ఏళ్ల ఎయిర్ బెండర్ 100 సంవత్సరాలు ఐస్ లో ఫ్రోజన్ గా ఉండి మేల్కొనడంతో స్టార్ట్ అవుతుంది. ఫైర్ నేషన్ ఎయిర్ నోమాడ్స్ ని జెనోసైడ్ చేసిన తర్వాత ఆంగ్ లాస్ట్ ఎయిర్ బెండర్ గా ఉంటాడు. కటారా సౌదర్న్ వాటర్ ట్రైబ్ నుంచి 14 ఏళ్ల వాటర్ బెండర్ మరియు సోకా ఆమె 16 ఏళ్ల నాన్ బెండర్ బ్రదర్ ఆంగ్ ని ఐస్బర్గ్ లో డిస్కవర్ చేస్తారు. వాళ్ళు ఆంగ్ అవతార్ అని తెలుసుకుంటారు. అతను 4 ఎలిమెంట్స్ ని మాస్టర్ చేసి ఫైర్ నేషన్ యొక్క వార్ ని ఎండ్ చేయాలి. ఫైర్ లార్డ్ ఒజై ఫైర్ నేషన్ లీడర్ వాళ్ళని కంకర్ చేయడానికి ట్రై చేస్తాడు మరియు అతను ఎక్సైల్ సన్ జూకో ఆంగ్ ని క్యాప్చర్ చేసి తన ఆనర్ ని రీస్టోర్ చేయడానికి మిషన్ లో ఉంటాడు. సీజన్ 1 లో ఆంగ్, కటారా మరియు సోకా నార్త్ పోల్ కి జర్నీ చేస్తారు. అక్కడ ఆంగ్ వాటర్ బెండింగ్ మాస్టర్ నుంచి లెర్న్ చేయాలి. ఈ జర్నీలో వాళ్ళు క్యోషి వారియర్స్, ఒమాసు సిటీ మరియు స్పిరిట్ వరల్డ్ ని విజిట్ చేస్తారు. జూకో తన అంకుల్ ఇరోతో కలిసి ఆంగ్ ని ఫాలో చేస్తాడు. సీజన్ లో యాక్షన్, ఎమోషనల్ మూమెంట్స్ మరియు కామెడీ బ్యాలెన్స్ చేయబడ్డాయి. సీజన్ క్లైమాక్స్ లో ఫైర్ నేషన్ అడ్మైరల్ జో నార్థన్ వాటర్ ట్రైబ్ పై అటాక్ చేస్తాడు. యాంగ్ స్పిరిట్ వరల్డ్ లో హెల్ప్ సీక్ చేస్తాడు. ఈ సిరీస్ వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టర్ డెవలప్మెంట్ మరియు ఏషియన్ ఇన్స్పైర్డ్ మార్షల్ ఆర్ట్స్ తో ఆకర్షిస్తుంది. ఎపిసోడ్ బై ఎపిసోడ్ బ్రేక్ డౌన్. ఎపిసోడ్ 1 ఆంగ్. సిరీస్ ఆంగ్ ఐస్బర్గ్ లో ఫ్రోజన్ గా ఉండి మేల్కొనడంతో స్టార్ట్ అవుతుంది. కాటారా మరియు సోకా అతన్ని సౌదర్న్ వాటర్ ట్రైబ్ లో డిస్కవర్ చేస్తారు. ఆంగ్ అవతార్ అని తెలుసుకొని వాళ్ళు నార్త్ పోల్ కి జర్నీ స్టార్ట్ చేస్తారు. జూకో ఫైర్ నేషన్ ప్రిన్స్. జూకో ఫైర్ నేషన్ ప్రిన్స్ ఆంగ్ ని క్యాప్చర్ చేయడానికి వస్తాడు. ఈ ఎపిసోడ్ వరల్డ్ బిల్డింగ్ మరియు క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఆంగ్ యొక్క పీస్ స్పిరిటెడ్ నేచర్ మరియు కటారా యొక్క హోప్ఫుల్నెస్ హైలైట్ అవుతాయి. ఎపిసోడ్ 2 వారియర్స్. ఆంగ్, కటారా మరియు సోకా క్యోషి ఐలాండ్ కి వెళ్తారు. అక్కడ క్యోషి వారియర్స్ అవతార్ క్యోషి పేరు మీద ఎలైట్ వారియర్స్ ఉంటారు. ఫైర్ నేషన్ ఆంగ్ యొక్క లొకేషన్ గురించి తెలుసుకుంటుంది. ఒక ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎపిసోడ్ లో కాటారా యొక్క వాటర్ బెండింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి మరియు సోకా యొక్క రిసోర్స్ఫుల్నెస్ కనిపిస్తుంది. ఎపిసోడ్ 3 ఒమాసు. ఒమాసు సిటీలో టీమ్ ఒక ట్రైటర్ గురించి తెలుసుకుంటుంది. ఇది వాళ్ళ మధ్య టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఆంగ్ ఒక గేమ్ లవింగ్ కింగ్ ని మీట్ చేస్తాడు మరియు సిబ్లింగ్స్ ఒక డార్క్ టన్నెల్ లో నావిగేట్ చేయాలి. ఈ ఎపిసోడ్ లో హాస్యం మరియు ఎమోషనల్ డెప్త్ బ్యాలెన్స్ చేయబడ్డాయి. ఎపిసోడ్ 4 ఇంటూ ద డార్క్. ఆంగ్ క్యాప్చర్ అవుతాడు మరియు కటారా సోకా యొక్క డార్క్ టనెల్ లో అతన్ని రెస్క్యూ చేయడానికి ట్రై చేస్తారు. ఈ ఎపిసోడ్ లో వాళ్ళ బాండ్ స్ట్రాంగర్ అవుతుంది మరియు ఆంగ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఫీలింగ్స్ ఎక్స్ప్లోర్ అవుతాయి.
ఎపిసోడ్ 5 స్పిరిటెడ్ అవే. టీమ్ స్పిరిట్ వరల్డ్ లో ఒక రెస్క్యూ మిషన్ కి వెళ్తుంది. అక్కడ వాళ్ళు కోదా ఫేస్ స్టీలర్ వంటి డేంజరస్ స్పిరిట్ ని ఫేస్ చేస్తారు. ఈ ఎపిసోడ్ స్పిరిట్ వరల్డ్ యొక్క మిస్టీరియస్ ఎలిమెంట్స్ ని హైలైట్ చేస్తుంది. ఎపిసోడ్ 6 మాస్క్స్. జూకో బ్లూ స్పిరిట్ గా మాస్క్ వేసుకొని ఆంగ్ ని రెస్క్యూ చేస్తాడు, కానీ జో అతన్ని బీట్రే చేస్తాడు. ఈ ఎపిసోడ్ జూకో యొక్క కాంప్లెక్స్ క్యారెక్టర్ ని షో చేస్తుంది. అతని ఆనర్ మరియు డ్యూటీ మధ్య స్ట్రగల్ హైలైట్ అవుతుంది. ఎపిసోడ్ 7 ది నార్త్. టీమ్ నార్థన్ వాటర్ ట్రైబ్ కి చేరుకుంటుంది. అక్కడ ఆంగ్ మరియు కటారా వాటర్ బెండింగ్ మాస్టర్ నుంచి లెర్న్ చేస్తారు. సోకా ఒక ప్రిన్సెస్ తో రొమాన్స్ డెవలప్ చేస్తాడు మరియు జో అటాక్ ప్లాన్ చేస్తాడు. ఈ ఎపిసోడ్ ఎమోషనల్ మరియు యాక్షన్ ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఎపిసోడ్ 8 లెజెండ్స్. సీజన్ క్లైమాక్స్ లో జో నార్థన్ వాటర్ ట్రైబ్ పై అటాక్ చేస్తాడు. ఆంగ్ స్పిరిట్ వరల్డ్ లో అవతార్ roku నుంచి హెల్ప్ సీక్ చేస్తాడు. ఫైనల్ బ్యాటిల్ లో ఆంగ్ యొక్క అవతార్ పవర్స్ రివీల్ అవుతాయి మరియు టీమ్ జోని డిఫీట్ చేస్తుంది. సీజన్ ఓపెన్ ఎండెడ్ నోట్ తో క్లోజ్ అవుతుంది. సీజన్ 2 కోసం సెటప్ చేస్తుంది. క్యారెక్టర్స్ అనాలిసిస్. ఆంగ్ 12 ఏళ్ల ఎయిర్ బెండర్ మరియు అవతార్, ఫ్రీ స్పిరిటెడ్ మరియు పీస్ఫుల్. అతను తన రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేయడం లెర్న్ చేస్తాడు, బట్ తన యూత్ఫుల్ నేచర్ హాస్యాన్ని యాడ్ చేస్తుంది. కటారా 14 ఏళ్ల వాటర్ బెండర్, సౌదర్న్ వాటర్ ట్రైబ్ నుంచి. ఆమె మదర్ ని ఫైర్ నేషన్ కిల్ చేసిన తర్వాత ఆమె హోప్ మరియు స్ట్రెంగ్త్ తో ఆంగ్ ని సపోర్ట్ చేస్తుంది. సోకా కాటారా యొక్క 16 ఏళ్ల బ్రదర్, నాన్ బెండర్. అతని ఇంటెలిజెన్స్ మరియు బూమరంగ్ స్కిల్స్ టీమ్ కి క్రూషియల్. జూకో 17 ఏళ్ల ఫైర్ నేషన్ ప్రిన్స్, ఎక్సైల్డ్ మరియు స్కార్డ్. అతని ఆనర్ కోసం ఆంగ్ ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ అతని ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ డెప్త్ యాడ్ చేస్తుంది. హీరో జూకో యొక్క అంకుల్ విజ్డమ్ మరియు కామెడీ యాడ్ చేస్తాడు. అతను జూకోకి గైడ్ గా ఉంటాడు. ఫైర్ లార్డ్ ఒజై, ఫైర్ నేషన్ యొక్క టైరానికల్ రూలర్, సిరీస్ యొక్క మెయిన్ విలన్. అతని ప్రెజెన్స్ డేంజరస్ వైబ్ ని క్రియేట్ చేస్తుంది. కోదా ఫేస్ స్టీలర్. స్పిరిట్ వరల్డ్ లో ఒక డేంజరస్ స్పిరిట్. సిరీస్ కి మిస్టీరియస్ ఎలిమెంట్ ని యాడ్ చేస్తాడు. థీమ్స్ అండ్ సింబాలిజం. బ్యాలెన్స్ అండ్ హార్మోనీ. ఆంగ్ యొక్క రోల్ అవతార్ గా 4 సెషన్స్ మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం ఈ థీమ్ రెస్పాన్సిబిలిటీని హైలైట్ చేస్తుంది. రెడెంప్షన్. జూకో యొక్క జర్నీ ఆనర్ మరియు ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. అతని రెడెంప్షన్ ఆర్క్ స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్షిప్ అండ్ ఫ్యామిలీ. ఆంగ్, కటారా మరియు సోకా మధ్య బాండ్ సిరీస్ కి ఎమోషనల్ హార్ట్ ఇస్తుంది. వార్ అండ్ జెనోసైడ్. ఫైర్ నేషన్ యొక్క యాక్షన్స్ వార్ మరియు లాస్ యొక్క ఇంపాక్ట్ ని షో చేస్తాయి. సింబాలిజం లో 4 ఎలిమెంట్స్: వాటర్, ఎర్త్, ఫైర్, ఎయిర్. నేచర్ మరియు హ్యూమానిటీ మధ్య బ్యాలెన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఆంగ్ యొక్క అవతార్ స్టేట్ హోప్ మరియు యూనిటీని సింబలైజ్ చేస్తుంది, వైల్ ఫైర్ నేషన్ డిస్ట్రాక్షన్ మరియు ఇంబ్యాలెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. స్ట్రెంగ్త్స్. విజువల్ ఎఫెక్ట్స్. CGI మరియు బెండింగ్ సీక్వెన్స్ విజువల్ గా స్టన్నింగ్ గా ఉన్నాయి. యానిమేటెడ్ సిరీస్ కి ఫెయిత్ఫుల్ గా ఉన్నాయి. కాస్టింగ్. జూకో మరియు హీరో కాస్టింగ్ విమర్శకుల నుంచి ప్రశంసలు పొందుకుంది. వరల్డ్ బిల్డింగ్. ఏషియన్ ఇన్స్పైర్డ్ వరల్డ్, మార్షల్ ఆర్ట్స్ మరియు కల్చరల్ ఎలిమెంట్స్ డెప్త్ ని యాడ్ చేశాయి. మల్టీ లాంగ్వేజ్ ఆప్షన్స్. తెలుగు, తమిళ్, హిందీ మరియు ఇతర లాంగ్వేజ్ల్లో డబ్బింగ్ అవైలబుల్. ఇండియన్ ఆడియన్స్ కి యాక్సెసిబుల్ చేస్తుంది. వీక్నెసెస్. పేసింగ్. కొన్ని ఎపిసోడ్స్ రష్డ్ ఫీల్ అవుతాయి, ఎమోషనల్ ఇంపాక్ట్ ని రెడ్యూస్ చేస్తాయి. క్యారెక్టర్ డెవలప్మెంట్. ఆంగ్ మరియు కటారా యొక్క డెప్త్ యానిమేటెడ్ వర్షన్ తో కంపేర్ చేస్తే కొంతమంది ఫీల్ అయ్యారు. డైలాగ్. ఐకానిక్ లైన్స్ యొక్క ఆల్టరేషన్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ గా ఆంగ్ యొక్క విల్ యు గో పెంగ్విన్ స్లెడ్డింగ్ విత్ మీ లైన్ ఫ్లాట్ ఫీల్ అయింది. మరి తెలుగు ఆడియన్స్ ఎందుకు చూడాలి? తెలుగు ఆడియన్స్ కి అవతార్ ది లాస్ట్ ఎయిర్ బండర్ చాలా యాప్ట్ గా ఉంటుంది. ఈ సిరీస్ లోని యాక్షన్, ఫ్యాంటసీ మరియు ఫ్రెండ్షిప్ థీమ్స్ తెలుగు మూవీ ఫ్యాన్స్ కి రిసోనేట్ చేస్తాయి, ఎస్పెషల్లీ మాస్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ కి. ఆంగ్, కటారా మరియు సోకా యొక్క బాండ్ తెలుగు ఫ్యామిలీ వాల్యూస్ తో కనెక్ట్ అవుతుంది. జూకో యొక్క రిడెంప్షన్ జర్నీ తెలుగు సినిమాల్లో హీరో ఆర్క్స్ ని రిమైండ్ చేస్తుంది. ఏషియన్ ఇన్స్పైర్డ్ కల్చరల్ మూమెంట్స్ మరియు మార్షల్ ఆర్ట్స్ తెలుగు ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ ఇస్తాయి. నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ మరియు సబ్ టైటిల్స్ అవైలబుల్ ఉండడం వల్ల లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు. ఈ సిరీస్ యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ కి పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ మరియు దాని ఎపిక్ బ్యాటిల్స్ మరియు ఎమోషనల్ మూమెంట్స్ తెలుగు సినిమా లవర్స్ కి ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తాయి. ఫైనల్ థాట్స్. అవతార్ ది లాస్ట్ ఎయిర్ బండర్ నెట్ఫ్లిక్స్ లైవ్ యాక్షన్ అడాప్టేషన్ ఒక విజువల్ గా స్టన్నింగ్, ఎమోషనల్ గా ఎంగేజింగ్ సిరీస్. యానిమేటెడ్ వర్షన్ కి ఫెయిత్ఫుల్ గా ఉంటూ ఫ్రెష్ టేక్ ఇస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్, జూకో మరియు హీరో కాస్టింగ్ మరియు వరల్డ్ బిల్డింగ్ స్ట్రాంగ్ పాయింట్స్.
అయితే పేసింగ్ మరియు డైలాగ్ ఇష్యూస్ కొంత డిసప్పాయింట్ చేశాయి. అయినప్పటికీ ఈ సిరీస్ ఫ్యాంటసీ మరియు యాక్షన్ లవర్స్ కి మస్ట్ వాచ్. నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ తో వాచ్ చేయండి. మరియు మీ ఫేవరెట్ ఎపిసోడ్ లేదా క్యారెక్టర్ గురించి కామెంట్స్ లో తప్పక షేర్ చేయండి. మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి? సీజన్ 2 కోసం ఎక్సైటెడ్ గా ఉన్నారా? కామెంట్స్ లో చెప్పండి. మా ఛానల్లో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.